ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయ ప్రభావం మేము స్తుతించుటకు మీరు అనుగ్రహించిన అవకాశం బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడిద్దరు ముగ్గురు చేరి ప్రభావ నా నామమున ప్రార్థిస్తారు అక్కడ నేను సెలవించింది ఇదిగా ప్రభావ. మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు తండ్రి. ఈ వాక్య భాగం ధ్యానించుకుంటుండగా కృపను నడిపించి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందించండి ప్రభావ. మీ నామములో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుంచి 51వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుంచి 51వ వచనం వరకు చదువుకుందాం. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలినది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదగుచున్న వర్తకుని పోలినది. అతను అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దాన్ని కొను. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలినది. అది నిండినప్పుడు దరుగులాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. దేవదూతలు వచ్చి నీతి మంతులలోని దుష్టులను వేరుపరిచి వీటిని అగ్నిగుండంలో పడవేదురు. అక్కడ ఏర్పును పండుగ ఉండును. వీటన్నిటి మీరు గ్రహించుతున్నారని వారుండగా వారు గ్రహించుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన వాక్యం గమనించినట్లయితే పరలోక రాజ్యం గురించి 3 ఉపమానాలను ప్రభువు సెలవేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ 3 ఉపమానాలు ఏంటంటే, పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలినది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి ఆ పొలంలోనే అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలంలో కొనుక్కుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం బాగా మనం గమనించినట్లయితే, ఒక పొలంలో పనిచేసే వ్యక్తి ఆ పొలంలో తన కార్యంలో పనిని నెరవేర్చుతున్న సమయంలో అతను రహస్యంగా ఎవరు దాచిపెట్టబడినటువంటి ధనాన్ని అతను కనుగొనడం. ఆ ధనాన్ని కనుగొన్నప్పుడు అతను ఎంతో తెలివిగా ఆ ధనాన్ని అక్కడే దాచిపెట్టి ఎవరికి తెలియకుండా, ఎవరు దాన్ని చూడకుండా, ఎవరు దాన్ని కనుగొనకుండా దాన్ని సీక్రెట్గా దాచిపెట్టి ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బులంతా సమకూర్చుకొని వచ్చి ఆ పొలం యజమాని దగ్గర, అయ్యా ఆ పొలం నాకు అమ్ము, నేను ఎంతైనా వెలయిస్తాను నీకని చెప్పి ఆ వెల ఎంతో చెల్లించి ఆ పొలంను కొనుక్కొని అప్పుడు ఆ ధనాన్ని బయటికి తీసి దాన్ని సొంతం చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు సెలవిచ్చిన రీతిగా పరలోక రాజ్యము ఎంతో అమూల్యమైనదని, ఎంతో విలువైన పరలోక రాజ్యం గురించి ప్రభు మర్మం తెలియజేస్తున్నాడు. ఇక్కడ అత్యధికమైన మర్మం ఏంటంటే, ఆ యొక్క వ్యక్తి ఆ పొలంలో పనిచేసే వ్యక్తి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి పరలోక రాజ్యం కోసం తమ సమస్తాన్ని ధారపోయవలసి ఉంటుంది. పరలోక రాజ్యం కోసం ఈ లోకంలో మన కలిగినదంతయు వదులుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే రెండవ ఉపమానం చూసినట్లయితే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యములు కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతను అమూల్యమైన ముత్యములు కనుగొని పోయి తన కలిగినది అమ్మి దాన్ని కొను. ఇక్కడ అమూల్యమైన ముత్యాన్ని అతను కనుగొన్నాడు. పోయి తన కలిగినది అమ్మేసి ఆ అమూల్యమైన ముత్యాన్ని కొన్నాడు. ముందుగా మనం గమనించినట్లయితే ఆ పొలంలో పనిచేసే వ్యక్తి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. అమూల్యమైన ముత్యములు కొనుక్కున్న వ్యక్తి తన కలిగినదంతయు అమ్మి అమూల్యమైన ముత్యములు కొన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం నిమిత్తము తమ సమస్తము కూడా మనము వదులుకొని ప్రభువును వెంబడించవలసిన అవసరమైనది. మన కలిగినది కూడా మనం ప్రభు కోసం ఇచ్చివేయవలసి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకంలో నీకు కలిగినదంటూ కూడా ఏది లేదు. ప్రియమైనటువంటి సహోదరి, పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు వాక్యం మనం గమనించినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం ప్రభు వాక్యం గమనించినట్లయితే, ఎవడైనా నన్ను వెంబడింపగోరేడలా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణము రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును. ఒకడు లోకమంతకి సంపాదించి తను తాను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునేలా వానికి ఏమి ప్రయోజనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును వెంబడించాలంటే శిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకోవాలి. ఫస్ట్ శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. తన ప్రాణం రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఇక్కడ మనం గమనించినట్టయితే 2 ఉపమానములు మనం గమనించినట్టయితే చూడండి, ఇక్కడ
మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రెండు ఉపమానములలో కూడా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే వారు పరలోక రాజ్యం నిమిత్తము తమ కలిగిన సమస్తమును కూడా విడిచిపెట్టి వెంబడించారు. మత్తయి యేసును పిలిచినప్పుడు, మత్తయి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు మత్తయి తన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. పేతురును జబదయి కుమారుడు అనేటువంటి పేతురును వారిని జబదయి కుమారులను పిలిచినప్పుడు వారందరూ కూడా సమస్తం విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఈ విషయాలను మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని రాజ్యం నిమిత్తము మనం ఈ లోకంలో మన సమస్తాన్ని విడిచిపెట్టాలి. దేవుని రాజ్యం ఎంతో విలువైంది. ఒకవేళ మన సమస్తాన్ని వెచ్చించైనా దేవుని రాజ్యాన్ని మనం సంపాదించాలని వాక్యం సెలవిస్తుంది. ఒకరు తన లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని లూకాసు వార్త 9వ అధ్యాయంలో ప్రభువాక్యం 24 వచ్చిన ప్రభువాక్యం సెలవిచ్చిందిగా, లోకమంతా మనం సంపాదించుకొని మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? తన ప్రాణాలను ప్రతిగా ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేము. యేసుక్రీస్తు ప్రభు అందుకే కలవరి శిలువలో చేతులు చీరలు, కాళ్ళలో చీల, తల మీద ముళ్ళకిరీటం, పక్క బల్లం కొట్టు, దీపంతో దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం కొట్టు రక్తం చిందించింది. నిన్ను నన్ను పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయాడు. తర్వాత చివరి మనం గమనించినట్టయితే మరి పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధమైన చేపలను పట్టిన వలను పోలినది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగసమాప్తి జరుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, పరలోక రాజ్యాన్ని ఇప్పుడు రెండు ఉపమానాలు మన పైన గమనించినట్లయితే మనకు కలిగిన సమస్తాన్ని కూడా వెచ్చించి పరలోక రాజ్యం మనం పొందవలసిన ఉంది. మన సమస్తాన్ని కూడా వదిలిపెట్టి పరలోక రాజ్యాన్ని పొందవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పరలోక రాజ్యం ఉండాలి కనుక. మరలా చుట్టూ చివరిగా 3వ ఉపమానం ఏం చెప్తుందంటే పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది? లాస్ట్ తీర్పు అంటే సముద్రంలో వల వేసి ఆ వలను బయటికి లాగినప్పుడు నానా విధమైన చేపలతో నిండినటువంటి వలలాగా ఉంటుంది. అప్పుడు మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు అని చెప్పి ప్రభు చెప్తూ మరలా చెప్తున్నారు. అలాగే యుగ సమాప్తి జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు. ఏడుపును పండుగలుగుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అగ్నిగుండంలో ఏడుపు పండుగలు తప్ప ఏమీ ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ దినాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఈ రక్షణ దినాన్ని నువ్వు వదులుకోవద్దు. యేసు ప్రభు నా పాప నిమిత్తము, నా శాప నిమిత్తమే కాకుండా సర్వ మానవాళి పాప పరిహారార్థం, ప్రపంచంలో ప్రతి ఒక్కరి పాప పరిహారార్థం యేసు ప్రభు కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ప్రియ సహోదరా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వాక్యం మీకు సెలవిస్తుంది. యేసు ప్రభు అందరికీ ప్రభు. అపొస్తలుల కార్యం 10:36 ప్రభు వాక్యం ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు ప్రభు సర్వ మానవాళి పాప పరిహారార్థం కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. యేసు ప్రభు నిన్ను నన్ను కాకుండా సమస్త మానవాళిని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మన ప్రభు వాక్యం గమనించినట్టు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగే చిట్ట చివరి సమయంలో దేవదూతలు దేవుని యొక్క రాకడ సమయంలో ఈ విధంగా సముద్రంలో నుంచి వల వేసి లాగినట్టుగా మనుషులందరూ కూడా సమకూరుస్తారు. మంచి వారందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతారు. చెడ్డ చేపలు బయట పారవేయబడినట్టుగా చెడు వారందరూ కూడా బయట పారవేయబడతారు. అలాగే ప్రభు యొక్క తీర్పు గురించి మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గమనించినట్లయితే కుడివైపు గొర్రెలు, ఎడవైపు మేకలు, కుడివైపున వారిని లోకం పుట్టిన మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళండి. నేను తప్పికొంటే దాహం ఇచ్చాను, నేను పరదేశం నుండి చేర్చుకుంటాను, దిగంబరి నుండి వస్త్రాలు ఇచ్చారు, ఆకలి నుండి అన్నం పెట్టారు, రోగిని చెరసాలను చూడవచ్చాను. ఎడం చేపి ఉన్న వారి నుంచి అపవాదికి మన దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. మీరు నేను ఆకలి నుండి అన్నం పెట్టలేదు, తప్పికొంటే దాహం వేయలేదు, వస్త్రం లేదంటే వస్త్రం వేయలేదు, పరదేశం నుండి చూడరాలేదు, పరదేశం నుండి చేర్చుకోలేదు, రోగి నుండి చూడరాలేదు ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం పరదేశంలో చేర్చుకోవాలని, రోగులను చూడాలని, ఈరోజు మనం చేసాలని వారిని పరామర్శించాలని ప్రభువాక్యం సెలవిస్తుంది. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలి, తప్పికొన్న వారికి దానం ఇవ్వాలని ప్రభువాక్యం సెలవిస్తుంది. లేకపోతే ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు అంతిమ తీర్పులో నువ్వు గంపలో పరలోక రాజ్యంలో వేయబడవు. చేపలు కదా బయట నానా విధమైన చెడు చేపలు బయటపడ్డట్టుగా వేయబడతావు. సహోదరుడా, సహోదరి, పరలోక రాజ్యం కోసం నిన్ను సమస్తాన్ని నువ్వు వెచ్చించుకోవాలి. సమస్తం నువ్వు దారపోయాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకటి తన ప్రాణం లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? తన ప్రాణంలో కొద్దిగా వాడు ఏమి ఇవ్వగలడని ప్రభువాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభువాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, గమనించినట్లయితే ప్రభువాక్యం ప్రభు అంటున్నాడు. మత్తయి సువార్త, లూకాసు వార్త 7వ అధ్యాయం ప్రభువాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 58వ వచనం ప్రభువాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 9వ అధ్యాయం, క్షమించండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనం ప్రభువాక్యం సెలవిస్తుంది. నక్కలకు, బొరియలను, ఆకాశపక్షం నివాసంలో కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదని ప్రభువాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదని ప్రభువాక్యం సెలవిస్తుంది. నీవు మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్థలం మీద తలుపు తీసినట్లా నేను లోపలికి వస్తాను, వారితో కలిసి భోజనం చేస్తాను, వాడిని నాతో కలిసి భోజనం చేస్తాను. యేసు ప్రభు సెలవిస్తున్నాడు.
యేసు ప్రభువును మన జీవితాల్లో చేర్చుకుంటే మన జీవితము ఎంతో సుఖమయంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే ప్రభువాక్యం సెలవిస్తుంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఈరోజు ఎవరి హృదయం అయితే ప్రభువుకు దూరంగా ఉందో వాళ్ళందరూ ప్రభువుకు దగ్గర రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు చిన్న సంఘంలో పాస్టర్వా, నువ్వు సంఘంలో పాటలు పాడేవాడివా, నువ్వు సంఘంలో వాయిద్యాలు వాయించేవాడివా, నీవు సంఘంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడివి, నీ పెదవులతో దేవుని మహిమపరుస్తున్నావు, స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు, ఆరాధిస్తున్నావు, హల్లెలూయా ఆరాధన ఆరాధన అంటున్నావు, కానీ నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ప్రభువాక్యం ఈరోజు నేను ప్రశ్నిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈ ప్రజలు పెదవులతో గనపరచుడు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని ప్రభువాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క తీర్పు ఉగ్రత నీ మీదకి రాకముందే, దుర్దినములు రాకముందే, ఈ దినంలో ఏదో నాకు శ్రద్ధ లేదని చెప్పకముందే, నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోని చెప్పి ప్రసంగి తన యొక్క గ్రంథంలో రాయడం జరిగింది. ఒకసారి గమనించుకుందాం. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఎంత బాగా చెప్పాడంటే, దుర్దినములు రాకముందే ఈ యొక్క దినాలందు నాకు ఇష్టం లేదు, నేను ఈ దినాలను నేను వీటిని లైక్ చేయడం లేదు, ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేనటువంటివి అని వీటన్నిటి గురించి చెప్పకముందే ఈ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోని చెప్పి ప్రభువాక్యం ప్రసంగి గ్రంథంలో చెప్పబడుతుంది. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, విలాపవాక్యం 3వ అధ్యాయంలో ప్రభువాక్యం ఉంటుంది, నీవు యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అని. కాబట్టి దేవుని యొక్క కాడిని యవన కాలంలో మోయాలని చెప్పి ప్రభువాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం జీవించాలి, దేవుని కోసం మనం బ్రతకాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం ప్రభువాక్యం సెలవిస్తుంది, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రభువాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మనం కడగబడాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితేనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన జీవితాలకు విమోచన కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తమే ప్రతి పాపం నుండి కూడా మనం పవిత్రులుగా చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం సెలవించిన రీతిగా అపొస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు వాక్యం ఉంటుంది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయదు. మన పాపంలో ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం పవిత్రులుగా మారాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం మనకు కావాలి. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ శ్లోకంలోకి వచ్చింది. అలాగే యేసు ప్రభు అన్నాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, నేను విమోచన క్రయధనంగా అనేకుల కొరకు నా ప్రాణాలను ఇచ్చుటకు వచ్చాను, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయుటకు విమోచన క్రయధనంగా అనేక మంది కోసం నా ప్రాణాలను ఇచ్చుటకు వచ్చాను అన్నాడు. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడని ప్రభువాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను నరకం నుంచి విడిపించడానికి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మనం గమనించినట్టయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలకు అధికారాన్ని గ్రహించడానికి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది. అలాగే యేసు రక్తము మనము నీతిమంతులుగా తీరుస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపం ఏంటిగా క్రీస్తు మన కొరకు చనిపోయిను, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యంగా ఆయన ద్వారా ఉగ్రతని రక్షింపబడుచున్నామని మా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు మనల్ని ఉగ్రత నుండి తప్పిస్తున్నాడు. ఈరోజు పాపం మనవచ్చు జీతం మరణము, అయితే కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని ప్రభు వాక్యం సెలవించింది. ఇదిగా నీవు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్య జీవాన్ని పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానించాలి. పరలోక రాజ్యం నానా విధములైన చేపలు పట్టు వలలు పోలినప్పుడు మంచి చేపలుగా గంపలో చేర్చబడాలంటే యేసు ప్రభుని హృదయంలో అంగీకరించాలి. యేసు ప్రభు కోసం నీ సమస్తాన్ని వెచ్చించాలి, యేసు ప్రభు కోసం నీ సమయాన్ని వెచ్చించాలి, నీ ఆస్తులను ఇచ్చివేయాలి, నీ యొక్క సమస్తాన్ని యేసు ప్రభు కోసం దారిపోయాలి. ఎవడైతే తన లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాలను పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ఏమి ప్రయోజనం? కాబట్టి ఈ క్షణాన్ని యేసు ప్రభు నీ హృదయాన్ని అప్పగించు, అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువులో ఆనందించు. అంతేగాని లోక ధనం నుండి కానీ, లోక భోగభాగ్యాలను కానీ, కుటుంబ సభ్యులను కానీ, కుమారులు కుమార్తెలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, పిల్లలైన కానీ
ఆనందించు, దేశంలో ఆనందించు. అప్పుడు నీకు సమస్త జ్ఞానం గురించిన దేవుని జ్ఞానం నీ హృదయంలోకి, నీ మనసుని నీ తలంపులకు కావాలండి. నేను దేవుని మార్గం నడిపిస్తుంది. యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసు ప్రభు నేను ఆ హృదయంలోనికి రా, రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు అడిగినప్పుడు యేసు ప్రభు తన నీ హృదయంలో ప్రవేశించి కల్వరి శిలువలో కార్చిన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి వాక్యం దీవించి ఆస్వాదించండి. ప్రభు ఈ వాక్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కృప చూపి నడిపించి సహాయం చేయండి. వినామ మహిమార్థమే ప్రభావ మీ స్వార్థం ప్రకటించుండగా వినామను ఘనపరుచుకోనమని, వినామను హెచ్చించుకోనమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.